కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరు ఊహించుకోలేదు అసలు మన జీవితాల్లో ఇట్లా టైం కూడా వస్తుందని. మూతికి బట్ట కట్టుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం, మొత్తం విడేసుకొని అనుకున్నాం. ఎప్పుడైనా ఇట్లా మన ఇంట్లో మనం 2 నెలలు 3 నెలలు 4 నెలలు బయటకు వెళ్ళకుండా ఉండాల్సి వస్తుందని. అట్లాంటి పరిస్థితి. రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి ఆలోచన. ఎందుకంటే మీరు ఏమైనా కొట్టలే కదా, కొట్టే అమ్మితేనే కదా వచ్చేది ప్రభుత్వానికి డబ్బులు. మొత్తం ఎక్కడికక్కడ బంద్, సున్నా ప్రభుత్వ ఆదాయం. మరి ఆ రోజు రైతు బంధు ఆగిందా? ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆ రోజు షాది ముబారక్ ఆగిందా? ఆ రోజు ఉద్యోగుల జీతాలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? ఏది ఆగలేదు. మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నీకు బంగారు పల్లెల్లో పెట్టి భారతదేశంలోని #1 రాష్ట్రంగా తలసరి ఆదాయంలో మంచి బంగారు పల్లె నీ చేతిలో పెడితే ముఖం బాగాలేక అద్దం పొల కొట్టుకున్నట్టు నీకు నడపచాత కాక కేసీఆర్ తిరిగి తేలినాం. నేను అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, చెప్పాల్సింది